పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదానికి సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఒక సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా తాము గుర్తిస్తామన్నారు మెక్రాన్. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడంలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్రాన్ వెల్లడించారు. కాగా మెక్రాన్ నిర్ణయాన్ని పాలస్తీనా అథారిటీ స్వాగతించింది. పాలస్తీనాకు సంబంధించి తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా ఫ్రాన్స్ గుర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ ఇటీవల దాడుల తీవ్రత పెంచిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఈ కీలక ప్రకటన చేశారు. కాగా మెక్రాన్ నిర్ణయాన్ని పాలస్తీనా అథారిటీ స్వాగతించింది. అంతర్జాతీయ చట్టాలపై ఫ్రాన్స్ దేశానికి ఉన్న నిబద్ధతను మెక్రాన్ ప్రకటన ప్రతిబింబిస్తుందని పాలస్తీనా అథారిటీ పేర్కొంది. కాగా మెక్రాన్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా దుమారమే రేపింది. ఫ్రాన్స్ నిర్ణయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్రాన్స్ తీసుకున్న అర్ధరహిత నిర్ణయం కేవలం హమాస్ గ్రూపుకే ఉపయోగపడుతుందని అమెరికా పేర్కొంది. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. వాస్తవానికి పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయింది. దీంతో పాలస్తీనాగా అందరూ పిలిచే సదరు భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటికి ప్రపంచపటంపై ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ప్రస్తుత ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని పాలస్తీనా అని అప్పట్లో పిలిచేవారు. పాలస్తీనాలో మెజారిటీ ప్రజలు అరబ్బులు, అయితే యూదులు కూడా ఉండేవారు. యూదుల సంఖ్య బహుస్వల్పం. పాలస్తీనాలో ఉన్నటువంటి యూదులందరూ అక్కడివారు కాదు, దాదాపుగా అందరూ బయట నుంచి వచ్చినవారే అంటారు చరిత్రకారులు. ఆ తరువాతి కాలంలో పాలస్తీనాలో యూదుల సంఖ్య పెరిగింది. దీనికి ప్రధాన కారణం పాలస్తీనాకు వలసలు పెరగడమే. 1920, 1940ల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో యూదులపై దురాగతాలు పెరిగాయి. దీంతో ఎక్కడెక్కడి యూదులందరూ ఆయా దేశాల నుంచి పాలస్తీనాకు వలస వచ్చారు. వీరిలో యూరప్ నుంచి వచ్చిన యూదులు భారీ సంఖ్యలో ఉన్నారు. అయితే పాలస్తీనాలోని యూదులకు బ్రిటన్తో సత్సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో ఒక దేశమంటూ లేని యూదుల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిని బ్రిటిష్ ఎత్తుగడ అంటారు చరిత్రకారులు. బ్రిటన్ ఎత్తుగడను పాలస్తీనా అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం తొలిసారిగా రాజుకుంది. కాలక్రమంలో పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీంతో 1947లో ఐక్యరాజ్యసమితి ఒక ప్రతిపాదన చేసింది. అరబ్బుల దేశంగా ఉన్నటువంటి పాలస్తీనాను రెండుగా విభజించి అందులో యూదులకు భాగం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది. యూదులకు పవిత్ర భూమిగా ఉన్నటువంటి జెరూసలేం తన పర్యవేక్షణలో ఉంటుందని సమితి ప్రతిపాదించింది. అయితే తమ అస్తిత్వాన్ని దెబ్బతీసే పాలస్తీనా విభజనను అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఐక్యరాజ్యసమితి ప్రతిపాదన అమలు కాలేదు. ఈ నేపథ్యంలో అరబ్బు భూభాగంలోనే ఉంటూ ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచపటంపై లేని దేశాన్ని ప్రకటిస్తున్నట్లు యూదులు ప్రకటించారు. స్వంత దేశమంటూ యూదులు తీసుకున్న నిర్ణయాన్ని మెజారిటీ పాలస్తీన్లు వ్యతిరేకించారు. పాలస్తీన్ల అభ్యంతరాలను యూదులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1948 మే 14న ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచపటంపై ఓ కొత్త దేశం ఆవిర్భవించింది. ఈ పరిణామం చివరకు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తొలి యుద్ధానికి దారితీసింది. యుద్ధంలో యూదులు పైచేయి సాధించారు. దీంతో 7.5 లక్షల మంది పాలస్తీన్ల ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపోయారు. 1949లో యుద్ధం ముగిసేనాటికి అతిపెద్ద భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. పాలస్తీనా స్వల్ప భూభాగానికే పరిమితమైంది.
తొలి యుద్ధంలో జోర్డాన్ ఆధీనంలోకి వెళ్లిన పాలస్తీనా భూభాగానికి వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. అలాగే ఈజిప్టు ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతానికి గాజా స్ట్రిప్ అని పేరు పెట్టారు. అంతేకాదు జెరూసలేంను రెండుగా విభజించారు. జెరూసలేం పశ్చిమ వైపు భాగాన్ని ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు భాగాన్ని జోర్డాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 1948 యుద్ధం తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చాలా కాలం పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే 60ల్లో మరోసారి విభేదాలు చెలరేగాయి. దీంతో 1967లో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి విజేతగా నిలిచింది. తూర్పు జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉంటే 2005లో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగింది. అయితే కీలకమైన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ నియంత్రిస్తూనే ఉంది. ఏది ఏమైనా ఇజ్రాయెల్ ఆగ్రహానికి గురయ్యే ప్రకటనను ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చేసినట్లే భావించాలి.